ఒక క్రీడా సంబరం, ప్రపంచం ముందు మన దేశ గౌరవాన్ని చాటి చెప్పాల్సిన ఒక గొప్ప సందర్భం. కానీ చరిత్రలో అదొక భారీ కుంభకోణంగా ఎలా మిగిలిపోయింది? ఇది కేవలం ఆటల గురించి కాదు, మనందరి డబ్బుతో ఆడుకున్న కథ, మన దేశ ప్రతిష్టనే పణంగా పెట్టిన కథ. యావత్ ప్రపంచం మన వైపు చూస్తున్న సమయంలో దేశానికి గర్వకారణంగా నిలవాల్సిన ఒక ఈవెంట్ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. స్పోర్ట్స్ ముసుగులో జరిగిన అతిపెద్ద స్కామ్ భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా, జాతీయ అవమానంగా నిలిచిపోయింది. అది 2010వ సంవత్సరం. ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యమిచ్చే సువర్ణావకాశం మన దేశానికి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీనే దీనికి వేదిక. నిజానికి దేశమంతా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిన క్షణం అది. కానీ ఆ గర్వం ఎక్కువ కాలం నిలవలేదు. అసలు ఈ స్కామ్ ఎక్కడ మొదలైంది? ఈ కథ మొత్తం కొన్ని అంకెల చుట్టి తిరుగుతుంది. మనం ఊహించలేని, నమ్మశక్యం కాని అంకెలు. ఈ గేమ్స్ను నిర్వహించడానికి ప్రభుత్వం మొదట ఆమోదించిన బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? సుమారు 6,000 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ప్రారంభ అంచనా మాత్రమే. అయితే గేమ్స్ అన్నీ ముగిసేసరికి అసలు ఖర్చు ఎక్కడదాకా వెళ్ళిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. చివరికి లెక్కలు తేల్చిన అధికారిక ఖర్చు ఏకంగా 70,000 కోట్ల రూపాయలు. ఈ భారీ తేడాయే స్కామ్పై మొదటి అనుమానాలకు కారణమైంది. ఇక్కడ చూడండి, ప్రారంభ అంచనాకు ఫైనల్ ఖర్చుకు మధ్య తేడా దాదాపు 10 రెట్లు ఉంది. ఇంత డబ్బు అదనంగా ఎందుకు ఖర్చయింది? ఎక్కడికి పోయింది? ఈ ప్రశ్నలే కుంభకోణం గుట్టును రట్టుచేశాయి. మరి ఆ భారీ మొత్తం ఎక్కడికి పోయిందో తెలుసుకోవాలంటే కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులు చూడాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవినీతి అనేది మన కళ్ల ముందే చాలా తెలివిగా జరిగింది. ఎలాగంటే, మనం రోజు వాడే వస్తువులనే వాటి అసలు ధర కంటే 100లా, కొన్నిసార్లు 1000 రెట్లు ఎక్కువకు కొన్నట్లు రికార్డులు సృష్టించారు. కొన్ని ఉదాహరణలు చెప్తే మీకే అర్థమవుతుంది. మార్కెట్లో మహా అయితే 20,000 ఉండే ఒక ట్రెడ్మిల్ను ఏకంగా 9 లక్షల రూపాయలకు కొన్నారట. ఇంకా దారుణమేంటంటే, కేవలం 20 రూపాయల టిష్యూ పేపర్ రోల్ను 3,800 రూపాయలు పెట్టుకున్నారు. ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే. దాదాపు ప్రతి కొనుగోలులోనూ ప్రజాధనాన్ని ఇలాగే దోచుకున్నారు. అయితే ఇంత పెద్ద కుంభకోణం జరగడానికి కారణం కేవలం కొందరు అవినీతి పరులే కాదు, మొత్తం వ్యవస్థే కుప్పకూలింది. అసలు పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత అనేదే లేదు. కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. ప్రాజెక్టులు ఎలా జరుగుతున్నాయో పట్టించుకునే నాతుడే లేడు. కావాలనే పనులను ఆలస్యం చేసి చివరి నిమిషంలో ఎమర్జెన్సీ పేరుతో అడ్డగోలు ధరలకు బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఇంత జరుగుతుంటే మరి ఈ నిజం ఎలా బయటపడింది? ఈ అవినీతి భాగవతాన్ని ప్రపంచానికి తెలియజేసిందెవరు? ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించింది. కొన్ని వార్తా సంస్థలు చాలా ధైర్యంగా దర్యాప్తు చేసి అవినీతి భాగవతాలను వరుస కథనాలతో బయటపెట్టాయి. ఆ వార్తలు చూసి దేశం మొత్తం ఉలికిపడింది. మీడియా కథనాలకు మరింత బలాన్నిస్తూ భారత ప్రభుత్వ అత్యున్నత ఆడిట్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాగ్ రంగంలోకి దిగింది. తమ నివేదికలో ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం జరిగిందని అధికారికంగా తేల్చిచెప్పింది. దీంతో ఈ స్కామ్కు ఒక అధికారిక ముద్రపడింది. ఈ నివేదికతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదయ్యాయి. కానీ చట్టపరమైన చర్యల కన్నా జరిగిన నష్టం చాలా పెద్దది. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టులంటేనే అవినీతికి మారుపేరనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఆ నమ్మకాన్ని కోల్పోవడమే అతిపెద్ద నష్టం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈ భారీ కుంభకోణం మన భవిష్యత్తుకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పింది. మనం ఎప్పటికీ మర్చిపోకూడని పాఠాలు అవి. ఈ స్కామ్ మనకు ప్రధానంగా 3 పాఠాలు నేర్పింది. 1. ప్రతి పెద్ద ప్రాజెక్టుకు కఠినమైన స్వతంత్ర పర్యవేక్షణ ఉండాలి. 2. టెండర్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరం. ఇక 3వది, అత్యంత ముఖ్యమైనది, ప్రజాధనం పవిత్రమైనది, దాన్ని కంటికి రెప్పలా కాపాడాలి. క్రీడల పేరుతో జరిగిన ఈ మోసం మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక. పారదర్శకత, జవాబుదారీతనం లేనప్పుడు అభివృద్ధి కూడా అవినీతిగా ఎలా మారిపోతుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. చివరిగా ఈ కథ మన ముందుకు ప్రశ్ననుంచుతుంది. ప్రజాధనం అంటే మనందరి డబ్బు. పన్నుల రూపంలో మనం కష్టపడి సంపాదించి కట్టిన డబ్బు. అలాంటి మన డబ్బును అవినీతిపరుల పాలు కాకుండా మనం ఎలా కాపాడుకోవాలి? దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.